కొమరం భీం ఆదివాసీ గ్రామస్తులు చేస్తున్నటువంటి ఈ రిలే నిరాహార దీక్షకు ఆదివాసీ నవనిర్మాణ శాఖ నుంచి మరి ఈరోజు సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది. ఏదైతే కొమరం భీం ఆదివాసీలు ఈరోజు చేస్తున్నటువంటి దీక్షలు మరి విజయవంతం కావాలని కోరుకుంటున్నా. అలాగే 30 ఏళ్ల నుంచి మరి ఒక చోట మరి సాగు చేసుకుంటున్నటువంటి ఆదివాసీల భూముల్ని కావాలనే మరి రెవెన్యూ అధికారులు, పంచాయతీ అధికారులు మరి అక్రమంగా గుంజుకోవడం జరిగింది. దీనిపైన మరి ఆదివాసీలు గత కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నప్పటికీ కూడా మరి అధికారుల్లో కానీ ఐటీడీఏ పీఓ గారు కానీ ఎవరు కూడా స్పందించినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. దీని అంతటికీ ముఖ్య కారణం ఐటీడీఏ పీఓ గారు 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీల యొక్క మరి యోగక్షేమాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, అన్నిటి విషయంలో కూడా మరి ఐటీడీ అధికారి మరి పట్టించుకోవాల్సినటువంటి సందర్భం. కానీ ఈరోజు ఐటీడీ అధికారే దీనిపైన స్పందించకపోవడం దురదృష్టకరం. కాబట్టి ఐటీడీఎల్ని బలోపేతం చేయాలి అంటే ఖచ్చితంగా ప్రభుత్వం దీంట్లో మరి ఇన్వాల్వ్ అయ్యి ఐటీడీఎల్ని బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏదైతే కొమరం భీం గ్రామంలో మరి ఆదివాసీలు సాగు చేసుకున్నటువంటి భూమిని మరి రెవెన్యూ అధికారులు మరి అక్రమంగా మరి ఇవ్వడం జరిగింది. షెడ్యూల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి చట్టాలని, పీసా చట్టాన్ని అనుసరించి మరి ఆదివాసీల ప్రాంతంలో ఖచ్చితంగా ఈ భూభాగాన్ని ఎవరికైనా బదలాయింపు చేయాలి అంటే పీసా చట్టాన్ని మరి ఉపయోగించి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ రెవెన్యూ అధికారులు పీసా చట్టం ప్రకారము పీసా గ్రామ సభ పెట్టి 1/3 మెజార్టీ తోటి ఆ భూమిని మరి గ్రామ పంచాయతీ వాళ్ళకు మరి బదలాయింపు చేయాల్సినటువంటి అవసరం ఉండే. కానీ రెవెన్యూ అధికారులు పీసా చట్టాన్ని అనుసరించకుండా ఒక తప్పుడు మార్గంలో ఆ భూమిని మరి పంచాయతీ వాళ్ళకు బదలాయించడం జరిగింది. ఖచ్చితంగా దీని విషయంలో రెవెన్యూ అధికారులు కొమరం భీం గ్రామ ఆదివాసీలకు ఆ భూమి దక్కే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నా. కొమరం భీం ఆదివాసీలకు న్యాయం జరిగేంత వరకు కూడా ఖచ్చితంగా మా ఆదివాసీ నవనిర్మాణ సంఘం నుంచి మేము మద్దతుగా నిలబడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.